ఏమిటరా? ఏమిటి ఏమిటి అవతారాలు? ఏం జరిగింది? స్కూల్లో గొడవ జరిగిందమ్మా. తమ్ముడు జడ్జి గారు అబ్బాయిని కొట్టాడు. రక్తం కూడా వచ్చింది. అయ్యో ఒరేయ్, ఈ సంగతి మీ నాన్న తెలిస్తే మిమ్మల్ని చంపేస్తాడు. త్వరగా బండి, త్వరగా ఆ బట్టలు పేసి స్నానం చేయండి. అన్నపూర్ణమ్మ గారు, పిల్లలు స్కూల్ నుంచి వచ్చారా? వచ్చారు. ఎక్కడ? ఇదిగో ఇప్పుడే బాత్రూమ్ లో స్నానం చేయడానికి వెళ్ళారు. అయ్యో ఆయన రఘు, సమయానికి వచ్చావు ఆయన. మీ అన్నయ్య కదా పిల్లల్ని తప్పేస్తాడు. నువ్వే రక్షించాలి ఆయన. అన్నయ్య, ఏమిటిది? పచ్చినితుడు తాగే నేరస్తులను శిక్షించినట్టు పసిబిడ్డలను దండిస్తావా? తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే క్షమించడి ఎస్పీ బ్రహ్మనాయుడు. కానీ వాళ్ళు నీ రక్తం పంచుకు పుట్టారన్నయ్య. కావచ్చు. వాళ్ళు జడ్జి గారి అబ్బాయి రక్తం కళ్ళ చూశారు. సిన్సియారిటీకి నిజాయితీకి ప్రశంసలు పొందే ఈ బ్రహ్మనాయుడు ఈ రోజు జడ్జి గారి చేత మాట పడాల్సి వచ్చింది. జరిగింది జడ్జి గారికి ఏం తెలుసు అన్నయ్య? చెప్పింది వినటం తప్ప కళ్ళతో చూడడానికి అలవాట్లేదుగా. ఆ జడ్జి గారి అబ్బాయి మరికొందరు కుర్రాలతో కలిసి బిందుని హరిని హేళన చేశాడు. మీ అమ్మ చచ్చిపోయింది, అసలు మీ నాన్నకు మీ అమ్మ అంటే ఇష్టం లేదు, అందుకని మీ నాన్నే మీ అమ్మని చంపేశాడు, మీకు కావాలన్న కొత్త అమ్మ రాదు అని వెక్కిరించి ఆ పసి మనసులను బాధ పెడితే పిల్లలు అంతకంటే ఏం చేస్తారన్నయ్య? అమ్మా, నిన్ను తిట్టిన వాడిని కొడితే డాడీ నన్ను కొట్టారమ్మా. అమ్మా, నువ్వు డాడీ కల్లో కనిపించి మమ్మల్ని కొట్టద్దని చెప్పమ్మా. డాడీ, మమ్మల్ని కొట్టదు డాడీ, మమ్మల్ని కొట్టదు డాడీ, మమ్మల్ని కొట్టదు. నో మై చిల్డ్రన్, నేను మిమ్మల్ని దండించడానికి రాలేదు. పెదరిపోయిన మీ గుండెల్ని ఒక్కసారి నా గుండెలకు హత్తుకుని నేను మీ తండ్రిని అని గుర్తు చేయడానికి వచ్చాను. కమాన్ కమాన్ మై చిల్డ్రన్. దొంగ కాదు బాబు, అమ్మ. అమ్మా? అవునమ్మా బిందు, ఇన్నాళ్ళు మీరు ఎదురు చూస్తున్న అమ్మ, రోజు మీరు కలవరిస్తున్న అమ్మ. అల్లుడు గారు, ఏమిటిదంతా? అన్నపూర్ణమ్మ గారు, బాబు గీత పిల్లలకు తల్లి. అల్లుడు గారు, ఏమిటి మీరు అనేది? తల్లేమిటి? అసలు ఈ అమ్మాయి ఎవరు? అన్నపూర్ణమ్మ గారు, బాబు గీత పిల్లలకు తల్లే కాదు, మీ కూతురుతో సమానం. ఇక నుంచి ఆమెకే లోటు రాకుండా చూసుకునే బాధ్యత మీది. ఏం చిన్న, సమాధానం లేని ప్రశ్న ఈ ఇంట్లో ఉండకూడదు అని అన్నయ్య. అర్థం కాని ఈ ప్రశ్నకు ఏం సమాధానం చెప్తారని ఆలోచిస్తున్నావా? మా అన్నయ్య ఒకరు వేలెత్తి చూపించే పని ఎప్పుడూ చేయడం నాకు తెలుసు. నీతో కలిసి ఇంట్లో అడుగుపెట్టిన ఆవిడ మొదట నాకు వదిన, తరువాత తల్లితో సమానం. శివరాం బాబేనా? నేను నాయన అన్నపూర్ణమని. మా ఇంటికి ఒక్కసారి నువ్వు అర్జెంటుగా రావాలి నాయన. ఏం జరిగిందమ్మా? మా అల్లుడు ఎవరితో తీసుకొచ్చాడు, పిల్లలకి తల్లి అంటున్నాడు, ఈ ఇంటికి కోడలు అంటున్నాడు. అలాగా? అంత పని చేశాడా? ఇన్నాళ్ళు నేను అదే నమ్మకంతో ఉన్నా నాయన. నాకేమిటో భయంగా ఉంది. మా అల్లుడు నీ మాట వింటాడు, నువ్వు తొందరగా రా నాయన. మీరే కంగారు పడకండి, రేపు పొద్దునే నేను ఇంటికి వచ్చి వాడిని మందలిస్తాను.
రేపటి నుంచి ప్రసాదం వేళకొస్తే నేను ఒప్పుకోను. పూజ వేళకొచ్చి నాతో కూర్చుని పూజ చేయాలి, సరేనా? చూసావా బాబు, చూసావా? నా కన్న కూతురు బిడ్డల వాళ్ళు ఎవరినో పట్టుకుని అమ్మ అమ్మ అని పిలుస్తుంటే నా గుండె తట్టుకోలేకపోతుంది. అన్నపూర్ణమ్మ గారు, బాబు మీ కూతురు బిడ్డలు ఆవిడని అమ్మ అని పిలుస్తున్నారు అంటే రాధిక ఆశీస్సులు ఆవిడికి లభించాయన్నమాట. ఇంకా అంటారేంటండి? నోరు మూసు మూల కూర్చోండి, వెళ్ళండి. బాబు ప్రసాదం తీసుకో. అరే గురువు గారా, ఎప్పుడు వచ్చారు గురుగారు? ఇప్పుడే వచ్చానయ్యా. వదినా, వీరు శివరామ గారని పెద్ద క్రిమినల్ అయ్యారు. మా అన్నయ్యకి ఫ్రెండ్, నాకు గురువు గారు. అన్నయ్య తీసుకొస్తాను. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అంకుల్ కి నమస్తే చెప్పండి. నమస్తే అంకుల్. వెరీ గుడ్, వెరీ గుడ్. కూర్చోండి, కాఫీ తెస్తాను. అలాగే. మీరు వెళ్ళి చదువుకోండి. ఇదిగో బాబు, అది ప్రసాదం పెట్టి కాఫీలు టీలు అన్ని ఇచ్చి కాకపడుతుంది. దాని మాట నమ్మకం. మీ మాటలన్నీ మిమ్మల్ని కాకపట్టండి. అవును, బ్రహ్మనాయుడు ఒకసారి మీ చెప్పారు వచ్చిందన్నారు కదా, వెంటనే జోడు మార్పించుకోండి. అది కాదండి. అది కాదు ఇది కాదు అంటారు ఏంటండి? ఏమిటండి? లక్షణంగా లక్ష్మీదేవి లాగా ఉంది. మీ అమ్మాయి బిడ్డల్ని తన సొంత బిడ్డలుగా చూసుకుంటుంటే సంతోషించడానికి పోయి ఊహే పొలంగా చెప్తున్నారు. వెళ్ళి వెళ్ళి కూర్చోండి. పడిపోయాడు. ఏమీ పర్లేదు, మీరు వెళ్ళండి. చూడండి, నా మాటలు మీకు వెళ్ళండి. ఇదిగో చూడండి, చూడండి బాబు, మీరు ఉంటున్నారు. మరొకసారి మిమ్మల్ని పిలిపించి మాట్లాడతాను. అర్థమైపోయింది, వెళ్ళండి. బాబు, మా అన్నయ్య మొద్దపై మాటలతో బోర్ కొట్టి చేస్తున్నాడు. ఇంకేమైనా చేయవా? స్పీడ్ గా చేయనా, స్లోగా చేయనా? స్పీడ్ గాని చెయ్యి. చూడు కళహస్తి, చూడు, నా కళ్ళల్లోకి చూడు, సూటిగా నా కళ్ళల్లోకే చూడు, దిక్కులు చూడకు. చూడు, వచ్చేస్తున్నావు, నా కంట్రోల్లోకి వచ్చేస్తున్నావు, వచ్చేసావు. చూడు కాళహస్తి, ఇప్పుడు నువ్వు స్త్రీలింగము కాదు, పురుషలింగము కాదు, నపూంసకుడివి. చూడు చిన్నమ్మ, పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. జ్యోతి, బలి చేస్తున్నాడు కదా. నిన్ను కూడా సరదాగా హిప్నాటైజ్ చేయనా? ఇక్కడే కాదు, మేడం ఇది. ఇదేంటి మంచం మీద కూర్చోబెడుతున్నా? చెప్తాను, చూడు, నా కళ్ళలో సూటిగా చూడు, దిక్కులు చూడకు. వచ్చేస్తున్నావు, నా కంట్రోల్లోకి వచ్చేస్తున్నావు, వచ్చేసావు. స్లీప్. ఇప్పుడు నువ్వు నా భార్యవు. మీ తమ్ముడు మీ అడుగుజాడలో నడవాలని, మీ పిల్లలు నీలా సంస్కారవంతులవ్వాలని కోరుకునే మిమ్మల్ని ఇలా చూశారంటే వాళ్ళు ఏమైపోతారో మీరెప్పుడైనా ఆలోచించారా? గీత, భగవంతుడు ఆస్తి, ఐశ్వర్యం, హోదా అన్నీ ఇచ్చిన మనిషికి వాటితో పాటు గుండెల్లో తీరని బాధను కూడా సృష్టిస్తాడు. అందుకే నాకు తోడుగా ఉన్న బంధాన్ని నా నుంచి శాశ్వతంగా దూరం చేసి నా జీవితంలో చీకటిని నింపాడు. అప్పుడప్పుడు ఆ చీకటిని మర్చిపోవాలని ఇది అలవాటు చేసుకున్నాను. నేను ఆ చీకటిని పోగొట్టే చిరువి పనైనా కాలేకపోయానా? సాటి మనుషులు వేలెత్తి చూపిస్తారని ఆలోచించకుండా, ఈ ఇంటి మనుషులు దెప్పి పొడుస్తారని అనుమానించకుండా నన్ను ఇంటికి తీసుకొచ్చారు. నా కోసం మీరు ఇది మానేయలేరా?
నీ కోసం నేను ఏమైనా చేయాలి, చేస్తాను కూడా.